జిల్లా చిల్పూర్ మండల్ చిల్పూర్ విలేజ్. నా పేరు ఆవుల లింగయ్య. మా నాయన పేరు మీద 1 ఎకరం 23 గుంటల భూమి ఉన్నది. మా నాయన చనిపోయిండు. 9 నెలలు అవుతుంది మా నాయన చనిపోయి. మా నాయన పేరు మీద అదేవిధంగా 2 ఎకరాల 25 గుంటలు పొరంబోగు భూమి ఉంది. అప్పుడు గవర్నమెంట్ 11 పట్టించింది గొర్రెలు మేకలు మేపుకోవడానికి. ఆ దాని విధానంగా అది ఉండడం వల్ల ఈ భూమిని మేము ఫ్యామిలీ మరి సర్టిఫికేట్ తెచ్చినా, డెడ్ సర్టిఫికేట్ తెచ్చినా, దాంట్లో మళ్ళీ ఎవరికి అక్కజనులకు సంబంధం లేకుండా అబ్రేడ్ పేపర్ తెచ్చినా మొత్తం తెచ్చినాక ఇప్పుడు 9 నెలల కంచెలు తిప్పి రోడ్ను ఫస్ట్ ఒకసారి 5,500 పెట్టి స్టార్ట్ బుక్ చేసిన. అది రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఏంది మేడం రిజెక్ట్ అయిపోయింది ఇట్లా అయిపోయా అంటే, అది నీది పొరంబోగు మీ నాయన పేరు ఉండడం వల్ల స్టార్ట్ బుక్ చేస్తే కలెక్టరేట్లో పడిపోయి అది రిజెక్ట్ అయిపోతుంది. అది రిజెక్ట్ అయిన తర్వాత నీకు మళ్ళీ అవుతుంది అంటే మళ్ళీ 4 నెలలు గ్యాప్ ఇచ్చిన. నాది రిజెక్ట్ అయినాక ఆర్డీఓ దగ్గర పోయి రిజెక్ట్ చేయించుకొచ్చుకున్నా. నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకొచ్చుకో, నువ్వు నీడు సపరేట్ అవుతుంది అని మేడం అంటే మళ్ళీ ఆడికి పోయి చేసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ బుక్ చేసిన 5,500 పెట్టినాక మళ్ళీ కలెక్టరేట్ పోయి ఇది మంచి ఆర్ఐని ఎందుకు పంపించాలంటే 2 ఎకరాల పొరంబోగు భూమి వేరే ఉన్నది, ఇది మంచి భూమి, ఇది చేయొచ్చు అని పంచనామా చేసుకురమ్మని మేడం పంపినాక అది చూసుకున్నారు. చుట్టూ 4 ఫోటో దించుకున్నాడు. అంతా అయిపోయినాక ఒక ఆఫీసర్ విలువ తెలియదా నీకు? ఎన్నిసార్లు తిరుగుతాను కానీ మా బాధ ఏందో అర్థం చేసుకుంటావు అంటే, ఏంటి సార్ అంటే 15,000 అయితే నేను వచ్చినందుకు ఖర్చు 15,000 నాకు ఇవ్వాలి అన్నాడు. లేదు సార్ నేను 5,500 పెట్టి సార్ బుక్ చేస్తే 2 సార్లు 11,000 మళ్ళీ మీరు అంటాడు ఎట్లా సార్ అంటే, లేదు ఇవ్వాలి ఖచ్చితంగా అంటే, సరే ఓకే సార్ నేను ఆఫీస్కి కొత్త పొమ్మన్నా. 4,000 తీసుకున్నా. 4,000 రూపాయలు సార్కి ఇచ్చిన. సార్ ఇక మరి అన్ని చూసుకోరు మీరే, ఇక మళ్ళీ నాకు వేరే పని పెట్టకూరు అని మళ్ళీ నీకు మిగతాయి 15,000 రూపాయలు 10,000 రూపాయలు 1,000 తక్కువ తీసుకోరు సార్, 14,000 తీసుకోమని 4,000 ఇచ్చిన. 10,000 రూపాయలు రేపు తెచ్చిస్తా సార్ అంటే, లేదు అన్ని చూసుకుని లేదు నా ఓనేవి మేడం అడుగుతుంది. మళ్ళీ ఆర్డీఓ అడుగుతాడు అంటే వాళ్ళకెంత అవుతుంది సార్ అన్న. మేడం 20,000 మేడంకి అవుతాయి, నువ్వు మాట్లాడుకో లేకపోతే నేను డీల్ చేస్తా అని మేడంకి 20,000 అన్నది. మళ్ళీ ఆర్డీఓకి ఎంత అవుతుంది సార్? ఆయనకు కూడా 20 అవుతుంది. మొత్తం కలిసి ఎంత అవుతుంది సార్ అన్న? 45,000 అవుతున్నాయి అన్నాడు. మరి 45 అది అయ్యేదేమో గవర్నమెంట్ రూల్ ప్రకారం 30,000 కడితే మాకు పట్ట అయిపోయేది. నేను ఎవరిదో మంది దవ్వుకొచ్చి నేను నాకు చేయమంటున్నా సార్? నేను వాళ్ళ ఎవరి పేరు ఉంది చేయను, మా నాయన పేరు ఉంది నాకు చేయడానికి ఇంత డిమాండ్ చేస్తున్నట్టు అయితేనే అవుతుంది, లేకపోతే అయ్యేటప్పుడు అవుతుంది. నిమ్మలంగా ఫైల్ పెట్టి వెళ్ళిపో, నీకు అయినాడు పిలుస్తాం. ఇక పిలిచినప్పుడు సార్ 9 నెలల సార్ నా బిడ్డ పేర్లు ఉన్నది సార్, అది తొందరగా ఎక్కితే నేను ఆ మార్గేజ్ లోన్ తెచ్చుకుంటే 20 లక్షలు వస్తాయి నాకు. ఆ లోన్తో నీకు కొన్ని కలుపుకొని నా బిడ్డ పేరు చేసుకోవాలి సార్ అన్నా కూడా ఎవరి కోసం చెప్తానమయ్యా? మేము కూడా మాకు కూడా బతుకు కూడా అంతే కదా. ఏంటి సార్ 60,000-70,000 జీతం ఉంటుంది మీకు, ఇంతగానం మనసులో గోసపుచ్చుకుంటే ఎట్లుంటుంది అంటే, లేదు ఇంకా ఇత్తన అర్థం లేకపోతే ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇక నేను ఇంటికి పోయి బాగా ఆలోచించుకున్నా. ఇన్ని పైసలు అడితే ఏడదేవాలి, ఓన్లీ పేపర్ తీసి అనే పొల్ల కూడా 3,000 4,000 అడుగుతున్నా. మేడం అంటే నువ్వు ఆయన ఏదో ఆది చేసుకొని తీసుకోపోవాలి కానీ తప్పకోసారి నా దగ్గర ఫిర్యాదు చేస్తాను. ఆయన నీకు మా తెలియదు మీకు ఆయన ఆది చేసి తీసుకుపోయేది, ఆయన మేనేజ్ చేసుకో అని మేడం. నేను ఎవరి ఫిర్యాదు కావాలి? ఇక నేను నాకు ఎటు దిక్కులేదనే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా బాధ అంతా చెప్పుకున్నా, తీసుకొచ్చిన. ఆడికి పోయినాక పైసలు తెచ్చినావా అన్నాడు. తెచ్చినావా అన్నాక 2 సాక్షులు తీసుకుపోయినా. సాక్షులు పెట్టించినాక తెచ్చినావా అన్నాడు. ఓకే సార్ తెచ్చిన అన్నాకనే పేపర్ మీద సంతకం పెట్టించాను. తెచ్చినాను. బయటకు వచ్చిన ఊరు బయట మాట్లాడదాం. ఊరు బయట ఏమున్నది సార్ మాట్లాడడానికి కానీ? లేదు నీతో మాట్లాడాలి అని. ఎందుకు సార్ అంత దూరం వీటికి రారాదని మూలకి తీసుకెళ్ళి ఆయన కారు ఆనే ఉన్నది. ఆ కారు కాడ తీసుకెళ్ళిపోయినాక మేడం నిన్ను అసలే నమ్ముతలేదా, నువ్వు అంటేనే నమ్ముతలేదు, నువ్వు ఆయన పూట చేస్తాడు మేడం, ఆయనకి ఎందుకు చెప్తాను, ఆయన దగ్గర పైసలు ఎందుకు అడిగినావు అని అంటాను. మరి నా మందం అంతా నాకు ఈ మేడంకు ఎట్లా చూసుకుంటావు అని మళ్ళీ నువ్వేం మాట్లాడినావు? అన్నీ చూసుకుంటా, నాకు ఇంత అమౌంట్ ఖర్చు వస్తుంది. ఒక ఆర్డీఓ గారు అంటే నేను ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా కాలాన్ని మొక్తా కానీ మీ ఇద్దరి సంగతి చూసుకోరని 26,000
చూపెట్టిన చూపెట్టగానే చేతి ఒక నిమిషం చేతికి ఇవ్వకండి కార్లో ఇవ్వనకు కార్లో పెట్టిన ఇటు జరుగుతున్నాం వాళ్ళు పట్టుకున్నాం. చిల్పూర్ గ్రామానికి చెందిన ఒక ఫిర్యాదుదారు 19వ తారీఖు నాడు ఈ నెల వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు వివరాలు ఏంటంటే, అతను ఈ చిల్పూర్ గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి గత సంవత్సరం ఆగస్టు మాసంలో చనిపోయాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎకరా 20 గుంటల స్థలం ఉంది. ఆ స్థలంను సక్సెషన్ చేసి వీళ్ళిద్దరి పేరు మీద, ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద మార్చడానికి ఆగస్టులో చనిపోయిన వాళ్ళ నాన్నకు సంబంధించిన ఆస్తిని ఫిబ్రవరి మాసము ఈ సంవత్సరము స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ చెల్పూర్ తహసీల్ ఆఫీస్కు పలుమార్లు వచ్చి తహసీల్దార్కి తర్వాత ఆర్ఐ గారికి కలవడం జరిగింది. అయితే పలుమార్లు కలిసిన తర్వాత తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఆర్ఐ గారు అయినటువంటి వినీత్ కుమార్ 17వ తారీఖు నాడు, ఈ నెల 17వ తారీఖు నాడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిండు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని తహసీల్దార్ గారి వద్దకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కు పంపడం కొరకు తనకు 35,000 రూపాయల లంచంగా డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసిండు. అటు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఈ వినీత్ కుమార్ గారి మీద దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం 4:25 ఫిర్యాదుదారు వచ్చి అతనికి లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వినీత్ కుమార్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కూడా అందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీ పని ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయడానికైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఇతన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఇతన్ని రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీసులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే జ్యుడిషియల్ కస్టడీ కూడా కోర్టు ఆర్డర్ ద్వారా మేము జైలుకు పంపించడం జరుగుతుంది. నా పేరు సాంబయ్య అండి. నేను డిఎస్పీ ఏసీబీ వరంగల్.